నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. టార్గెట్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ మీద మినిమం ధ్యాస పెట్టకపోవడం నిజామాబాద్ నియోజకవర్గ జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, అందులో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ పట్టించుకోవాలండి. పట్టించుకోకుండా వదిలేస్తే జక్రాన్పల్లి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతి త్వరలో ఆ ఓఎల్ఎస్ చేసేసి వివిధ క్లియరెన్సెస్కి అప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర 7 ఆర్ఓబీలు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు నిజామాబాద్ జిల్లాకి. పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్లకి. అనేక మార్లు ప్రెషర్ పెట్టినాము, అనేక మార్లు రివ్యూలు పెట్టినాము. మొత్తం 7 100% సెంటర్ పేమెంట్, ఒకటే 50-50. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినవి కూడా డైవర్ట్ చేసి కూర్చున్నారు వీళ్ళు. మళ్ళీ వెంకటరెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఎందుకు ఏమంటాడు. వెంకన్న దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, పర్సనల్గా ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. చాలా సంతోషం, అందరి ముందర కమిట్ అయ్యిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి పేమెంట్స్ రిలీజ్ చేయండి తొందరగా. త్వరలో అవన్నీ కూడా పూర్తయితాయి. ఆ 7 ఇంకొక 3 కనీసం చేసి 10 సంవత్సరాలు ఎంపీగా కనీసం 10 ఆరోపీలు కట్టాలన్న ఒక తపన నాకుంది. 7 అయినాయి, వివిధ స్థాయిలలో ఉన్నాయి. మా నాయన ఆడ 30 సంవత్సరాల పైన ఒక ఇంపార్టెంట్ పొలిటీషియన్ ఉన్నాడు ఆ జిల్లాలో. నిజామాబాద్ అర్బన్కి కన్ఫైన్ అయ్యిండు యాజ్ ఎ లెజిస్లేటర్. మంత్రిగా జిల్లాని రిప్రజెంట్ చేసిన ఇప్పటి వరకు గర్వంగా చెప్తున్నా, 2019 వరకు ఒకటే ఆరోపీ ఉండే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇప్పటిదాకా ఒకటే ఆరోపీ ఉండే. ఇవాళ కొత్తగా 7 రావడం జరిగింది. ఒకటి ఇనాగరేషన్ కూడా అయిపోయినాయి, 2 రెడీగా ఉన్నాయి, ఇంకా 4 వివిధ స్థాయిలో ఉన్నాయి. ఇంకా కనీసం 3 చేపిస్తాం. కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి నవోదయాలు కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, ఆర్ఓబీలు కానివ్వండి, ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్పల్లి ఎయిర్పోర్టు తొందరగా ప్రారంభమయ్యేటట్టు వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్లస్ కేంద్రం నుంచి వచ్చిన నిధులు డైవర్ట్ చేయకుండా కాంట్రాక్టర్లకి ఇమీడియట్గా పేమెంట్స్ అప్డేట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శిశుపాలుడిది ఒక స్టోరీ ఉంటుంది కదా, 100 తప్పులే అయితే శిశుపాలుడు ఏం చేసాడు కృష్ణుడు. కేసీఆర్కి అదే గతి పట్టింది. 9 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేస్తే తీసి బయటపడేసారు. సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రజలను మోసం చేయబట్టి. ఎన్ని వాగ్దానాలు. నీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 2,500 ఏమైంది మహిళలకి? 4,000 పెన్షన్ ఏమైంది మహిళలకి? ఇందిరమ్మ ఇల్లు ఏమైంది? అదేంది ప్లాట్ ఉంటే కూడా పైసలు ఇస్తున్నారు కదా. ఎన్ఆర్ఐల సంగతి ఏంది? రైతులది ఏమైంది? అదేంది రుణమాఫీ అన్నాడు, ఒక 25% మందికి చేసిండండి. నా ప్రాంతం అగ్రికల్చరు, రైతులు చాలా అడ్వాన్స్. నేను చెప్తున్నా, కొన్ని గ్రామాలే డేటా వేపించిన నేను. బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే గ్రామాలు అవి.